మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2 మూవీలో విలన్ గా యాక్ట్ చేస్తున్నారా అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు భయ్య. ఎందుకంటే అందులో వచ్చిన టీజర్ లో కానీ ట్రైలర్ లో కానీ ఎక్కడ చూసినా కూడా విలన్ కి సంబంధించిన ఎలివేషన్స్ మాత్రం బాగా భారీగా కనిపించాయి. మేజర్ థింగ్స్ ఏంటంటే మనకు కనిపించేది ఒక హీరో ఒక విలన్ పక్కాగా, కానీ వార్ 2 లో విలన్ కనిపించట్లేదు. కేవలం హృతిక్ రోషన్ ఇంకా దాదాపు వార్ 2 లో సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ గారు కనిపిస్తున్నారు. అంటే చెప్పకనే చెప్తున్నాను డైరెక్టర్ గారు ఇందులో విలన్ పక్కాగా అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అని. ఇది మాత్రం నిజమైతే మాత్రం బాలీవుడ్ మొత్తం షేక్ అయిపోతుంది, ఇక టాలీవుడ్ లో తగలబడిపోతాయి. ఒకటి కాదు రెండు కాదు, హాస్పిటల్ నుంచి వచ్చిన సీన్ లో అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఒక స్టంట్ పడింటది, అక్కడ కూడా చూస్తే ఫేస్ కూడా ఫుల్ విలనిజం తో కనిపిస్తుంది. ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించి టాలీవుడ్ లో దాదాపు కట్అవుట్ కట్టేస్తున్నారు భయ. ఒకటి కాదు రెండు కాదు 50 అడుగులు 100 అడుగుల దాకా వచ్చేస్తుంది ఈ కట్అవుట్ లో. సో మొత్తానికి ఈ మూవీ బ్రేక్ ఏం కావాలంటే ఖచ్చితంగా 150 కోట్లు కొట్టాల్సిందే తెలుగు గురించి టాలీవుడ్ లో. సో మొత్తానికి ఈ సినిమాలో విలన్ గా చూపించారు, ఖచ్చితంగా బాలీవుడ్ లో సినిమా చేయరు భయ మన టాలీవుడ్ వాళ్ళు. ఈ మూవీకి సంబంధించి మీ అప్డేట్ మీకు ఎన్ని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ మనం విలన్ లో చూడలేము, ఎందుకంటే వార్ 2 లో సినిమాలో మనం హీరోగా చూడాలనుకుంటున్నాం, బట్ కానీ సెకండ్ హీరో కాదు. వార్ 2 మూవీ కోసం నేను బాగా ఈజీగా వెయిట్ చేస్తాను, మీరు కూడా వెయిట్ చేస్తారా? అయితే కామెంట్ చేయండి.